ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 17వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 17వ అధ్యాయంలో ప్రహ్లాద కుమారుడు దానవ కుమారులతో సైతంగా గురుకులంలో ఉండేటటువంటి మిగతా ఇతరత్ర వారందరికీ కూడా హితబోధ చేస్తున్నాడు. ఇక్కడ ఎందుకు హితబోధ చేస్తున్నాడు అన్నది ఒక్కసారి మనం విహంగ వీక్షణంగా చూసుకున్నట్లయితే తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడి నుంచి వచ్చినటువంటి అధర్మం ఎంతలాగా ప్రబలిందో ఆ అధర్మాన్ని పక్కన పెట్టి జనులందరినీ కూడా, ప్రాణికోటిని యావత్తుని కూడా ధర్మ మార్గం వైపు నడిపించడానికి భగవంతుడు ప్రహ్లాదుని ఎంచుకున్నాడు అని ఇక్కడ మనకి ఇంచుమించుగా తెలుస్తున్నది. ఆ ఘట్టంలోనే కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఒక శ్లోకం, కరోతి హే దైత్యసుత యావన్మాత్రం పరిగ్రహం తావన్మాత్రం స ఏవాస్య దుఃఖం చేతసి యచ్చతి. ఈ శ్లోకం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం. ఓ దానవ కుమారులారా, ధన కనక వస్తు వాహనాదులను తమ అవసరానికి మించి అధికంగా ఎంతగా సమకూర్చుకుంటారో అవి అంతగా చిత్తానికి దుఃఖాన్ని కలుగజేస్తాయి అని ప్రహ్లాద కుమారుడు చెబుతున్నారు. ప్రతి మానవుడు కూడా తనకు ఉండేటటువంటి ధర్మబద్ధమైనటువంటి కామ్యమును చక్కగా నెరవేర్చుకుంటూ ఎంతవరకు అవసరమో అంతవరకు సముపార్జన చేసుకొని అంత ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించి, అంతే ధర్మబద్ధమైనటువంటి విష్ణుమూర్తి తాలూకా పాద పద్మాదులకు అందరికీ మనమందరం చేరాలి అని ప్రహ్లాదుడు ఇక్కడ చెబుతున్నాడు. దానవ కుమారులారా అని సంబోధిస్తూ ఆ పదం జాగ్రత్తగా చూడండి. దానవ కుమారులారా అంటే వాళ్ళు ఏదో రాక్షసులకు పుట్టారయ్యా వాళ్ళకి చెప్తున్నారు, మనకి కాదు అని ఆలోచనలో పెట్టుకోకండి. ఎవరో కూడా మన జీవితానికి ఏమిటని అన్వయం చేసుకోవాలి. పట్టినటువంటి మంకు పట్టు ఎవరైతే పడుతున్నారో, ఒక పదార్థం ఆయన చెప్పారు కదా ప్రహ్లాద్, ధన కనక వస్తు వాహనాదులు, ఈ పదార్థాలన్నింటి యందు ఈ వస్తువు నాకు ఖచ్చితంగా కొనాలి, కావాలి, ఇచ్చి తీరాలి, లేని పక్షంలో ఉన్మాదాన్ని ప్రేరేపించేటటువంటి పదార్థాలను సేవించి నేనేమిటి చేస్తానో నాకే తెలియదు అనేటటువంటి బుద్ధి చాపల్యం ఉన్నటువంటి మానవులందరికీ కూడా ప్రహ్లాదుడు చెబుతున్నటువంటి ఒక్క మార్గం, ధనకనక వస్తువాహనాదులన్నీ కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు సముపార్జన చేసుకోండి. అంతకు మించి ఎక్కువ సముపార్జన చేసుకున్నట్లయితే అవి మీకు దుఃఖానికి కారణమవుతాయి అని ప్రహ్లాదుడు చెబుతున్నారు. సరే, ఇక్కడ ఈ వివరాలన్నీ ఆయన ఎందుకు చెబుతున్నారు? ప్రహ్లాదు కుమారుడు భగవంతుడి కోసం, భక్తి కోసం, భగవంతుడి పాదాల చెంతకు చేరడానికి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, అసలు భగవత్ స్వరూపం ఏమిటి, భగవంతుడి కోసం ఎంత భక్తి పూర్వకమైనటువంటి తపస్సు చేయాలి, ఆచరణ చేయాలి, పూజ చేయాలి, జపాదులు చేయాలి, యజ్ఞయాగాది కర్తవులు చేస్తూ ఆవిర్భాగాలు భగవంతునికి ఏ విధంగా సమర్పణ చేయాలి, వీటిని ఇంతవరకు కూడా స్పృశించలేదు ప్రహ్లాదుడు. ఏమిటి చెప్తున్నారు ప్రహ్లాద కుమారులు? దానవ కుమారులకి గురుకులవాసంలో ఉండేటటువంటి మిగతా వారందరికీ కూడా ప్రహ్లాదుడు చెప్పేటటువంటి సన్మార్గోపదేశం ఏమిటి? ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు మీరు తీసుకోండి తప్ప అంతకుమించి తీసుకున్నట్లయితే, అంతకుమించి మీరు సముపార్జన చేసుకున్నట్లయితే, అంతకుమించి మీరు వాటి యందు మక్కువ పెంచుకున్నట్లయితే మీకు అవి దుఃఖ కారణాలు అవుతాయి అని ప్రహ్లాదుడు వారు ఇక్కడ మనకి చెబుతున్నారు. అయితే మిగతా ఇతరత్ర ఘట్టంలోకి వెళితే, యావత కురుతే జంతు సబంధాన్ మనస ప్రియాన్ తావంతోస్య నిఖన్యంతే హృదయే శోక శంకవః అని చెబుతున్నారు ప్రహ్లాదుడు వారు. పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి
పుత్ర మిత్ర కళత్ర బంధు సంబంధాలను మనస్సుకు ఎంతగా ప్రియానుబంధంగా ఏర్పరచుకుంటే అవి అంతగానూ గుండెలలో దుఃఖ కారణాలవుతాయి అని చెబుతున్నారు ప్రహ్లాదుడు. ఉండొచ్చును భార్య పట్ల ప్రేమ, భర్త పట్ల ప్రేమ, కుటుంబము, మిగతా ధార్మికబద్ధమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి మార్గాలన్నింటిలో కూడా ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఆ మక్కువ ఉండొచ్చును. కానీ ఆ మక్కువ ఎంతవరకు ఉండాలన్నది అంతవరకే ఉంచండి తప్ప అంతకు మించి ఎక్కువగా దాని యందు మక్కువ ఉంచకండి. అది మీకు దుఃఖ కారణాలు అవుతున్నాయి. అవి ఏమిటి? ధనకనక వస్తువాహనాదులే కాదు, పుత్ర కళత్ర బంధు మిత్రాది సమస్త సంబంధాలకి ఈ ప్రహ్లాదుల వారు చెబుతున్నారు. చెబుతూ మరలా ఈ ప్రతి ఒక్క శ్లోకంలో కూడా చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని ప్రహ్లాదుడు ఇక్కడ చెబుతున్నారు. భార్య పట్ల వ్యామోహం ఉంచండి. ఆ వ్యామోహం ఎంతవరకు అయ్యా అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఎంతవరకు ఆ ప్రాణికి ఆ రుణం ఉన్నదో అంతవరకే ఉంచాలి తప్పిస్తే ఇంకా ఎక్కువగా దాని యందు మక్కువ పెంచుకోకండి అని ప్రహ్లాదుడు వారు చెబుతున్నారు. ఎంతవరకైతే మీరు పెంచుకుంటూ పోతూ ఉంటారో అంత అవి దుఃఖానికి కారణాలవుతాయి. భగవంతుడి పట్ల భక్తిని మరులు గొలపకుండా ఈ సంబంధ బాంధవ్యాల యందే ప్రతి పదార్థమునందు ప్రతి వస్తువునందు ఐశ్వర్యమునందు వీటి యందు ఏనాడైతే మానవుడి తాలూకా మనస్సు లగ్నమవుతుందో అవి అంత దుఃఖ కారణాలవుతాయి అని ప్రహ్లాదుల వారు చెబుతున్నారు. ఇంకా దానికి వివరాలు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క శ్లోకము 15 నిమిషాలు పావుగంటేసి చెప్పుని తీసుకుంటున్నది. అందుకు లోపల వరకు వెళ్లకుండా అంతంత మాత్రం స్పృశించుకుంటూ యద్ గృహే తన్మనసి యత్ర తత్రావతిష్ఠతః నాశదాహాప తస్య తత్ర ఏవ తిష్టతి. ప్రాణి ఇంట్లో ఉన్న బయట ఉన్న ఆ ప్రాణికి ఇంట్లో ఉన్న భార్యాపుత్రాది విషయములే మనస్సులో మెదులుతూ ఉంటాయి కదా. అలాగే యథార్థముగా ఆ వస్తువుల నాశము, దాహము, అపహరణము కూడా మనస్సు నుంచే ఉంటాయి. మనస్సును తత్వముపై మళ్లిస్తే భార్యపుత్రాది విషయాలు మనస్సులో గోచరించవు అని ఇక్కడ ప్రహ్లాదుడు వారు చెబుతున్నారు. కాస్త ఈ భావం మనకి అర్థం కావడానికి కాస్త టైం పట్టేస్తుంది. ఎందుకు? ప్రహ్లాదుడు వారు చెప్పినటువంటిది యత్ గృహే తన్మనసి యత్ర తత్రావతిష్ఠతః, ఎవడైతే ఏ ప్రాణి అయితే ఇంట్లో ఉండి భార్యాపుత్రాది సంబంధాలను వాటి యందు ఎక్కువగా మనస్సుని లగ్నం చేసుకొని అవే జీవిత ధ్యేయంగా, అవే జీవితానికి పరమావధిగా ఒక భార్యాపుత్రులనే కాదు మిగతా ఇతరత్ర ఏ విషయాలైనా సరే భగవంతుని పాద పద్మాదుల దగ్గరికి చేరకుండా ఉండేటటువంటి ప్రతి ఒక్క పదార్థము కూడా ఆ ప్రాణికి భగవంతుడి యందు దృష్టి కానీ మనస్సు కానీ వెళ్లకుండా చేస్తాయి అని ఇక్కడ ప్రహ్లాదుడు వారు చెబుతున్నారు. ఇక్కడ సంబంధ బాంధవ్యాలు అయ్యా గురువుగారు, ప్రహ్లాదుడు ఆయన బ్రహ్మచారి, చాలా చిన్నపిల్లడు, ఏమిటి ఈ సంసార లంపటం అనేటటువంటి బాధల్లోకి వెళ్ళకండి, ఒకవేళ వెళ్ళినా వాటిని అంతలాగా జీవితానికి అన్వయం చేసి ముడిపెట్టుకొని అందులోనే పడి ఆ సంసార లంపటంలోనే పడి కొట్టుకోకండి అని ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు ప్రహ్లాదుడు వారు అంటే ఎదరఘట్టాలలో వస్తుంది. దానికి వివరం మనం తెలుసుకుందాం. అయితే ప్రహ్లాదుడు చెప్పేటటువంటి ప్రతి ఒక్క పదము కూడా దాని అర్థం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న నాడు ఎంతవరకు ఆ పుట్టినటువంటి ప్రాణికి ఏ రుణానుబంధములు ఉన్నాయో, ఏ పాశముల చేత బంధించబడి ఉంటాడో, ఆయా పాశముల చేత బంధించబడి ఉన్నటువంటి ఆ పశువు, ఆ ప్రాణి ఆ పాశములను ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకే పట్టుకొని వాటి యందు మనస్సుని మరుడుగొల్పకుండా అక్కడి నుంచి మనస్సును తీసి భగవంతుని పాదాల చెంతకి చేరినట్లయితే పునర్జన్మ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని పొందుతారు సుమా అని ప్రహ్లాదుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇంకా ప్రహ్లాదుడు వారు చెబుతున్నారు, జన్మన్యత్ర మహద్దుఃఖం మ్రియమాణస్య చాపితతు యాతనాసు యమస్యోగ్రం గర్భ సంక్రమణేషు చ.
గర్భ సంక్రమణేషు చాలామంది ఈ రోజుల్లో ఏంటనుకుంటున్నారు, ప్రాణి గర్భంలో పురుడు పోసుకుంటుంది కదా, గర్భంలో ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవిస్తుంది, గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రాకృతికమైనటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటుంది, అందులోనే కొట్టుకుంటుంది ఆ ప్రాణి అంతా కూడా అని చాలామందికి ఇప్పుడు ఒక అపోహ. ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని కవిత్వాలలో కానీ, కొన్ని పైత్యాలలో కానీ, కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ, కొన్ని సినిమా పాటల్లో కానీ గర్భంలో ఉండేటటువంటి శిశువు సుఖంగా ఉంటాడు అనేటటువంటిది ఒక అపప్రదని మనకి మన మనస్సులోకి, మన బుర్రలోకి చూపిస్తున్నారు. కానీ గర్భంలో ఉండేటటువంటి శిశువు పడ్డేటటువంటి బాధలు వర్ణనాతీతమని ప్రహ్లాదుల వారు చెప్తున్నారు. ఇక్కడ తనకేదో చికాకు వచ్చింది గర్భంలో ఉన్న శిశువుకి, చెప్పుకోవడానికి నోరు లేదు. తను ఎక్కడున్నాడు? గర్భగోళంలో, అంధకారంలో మలమూత్రాదులు కూడా తనతో పాటు గర్భంలో సంచరిస్తూ ఉంటుండగా ఆ మలమూత్రాదుల మధ్యస్థమంలోనే ఆ గర్భస్థ శిశువు ఎంత బాధపడి ఉంటాడు, ఆ గర్భస్థ శిశువు తాలూకు బాధ వర్ణనాతీతం కదా. ఆ బాధ నుంచి కదా భగవంతుడు విముక్తిని కల్పించి జీవనానికి, ప్రాణికోటికి ప్రాణం పోసి ఈ ప్రకృతిపరమైనటువంటి బ్రహ్మాండంలోకి ప్రాణిని పుట్టిస్తున్నాడు భగవంతుడు. ఆ గర్భస్థ శిశువు పడేటటువంటి బాధ వర్ణనాతీతమని ఇక్కడ ప్రహ్లాదులు వారు చెబుతూ, ఈ లోకంలో జన్మించడమే ఒక మహా దుఃఖము. ఇక్కడ చాలా జాగ్రత్తగా దీన్ని పట్టుకోండి అందరూ కూడా. జన్మించడమే మహా దుఃఖం అంటున్నారే ప్రహ్లాదులు. ఇలాంటి జన్మని భగవంతుడు మనకెందుకు ఇచ్చాడు అని మనకొక భయంకరమైనటువంటి బాధ వేస్తుంది. ఇలాంటి జన్మని భూలోకంలో మనమే కాదు, బ్రహ్మాది పిపీలకాంత పర్యంతము భగవంతుడు తాలూకా ఆధీనబద్ధమై పూర్వజన్మ వాసనల వలన ఈ జన్మలో ఏ రకమైనటువంటి ఉపాధిని పొందాలో ఆ రకమైనటువంటి ఉపాధిని తీసుకొని తనకు ఉండేటటువంటి కర్మబంధాలన్నింటినీ కూడా త్యజించి భగవంతుడిలో ఐక్యం అవ్వాలని కదా. ఆ భగవంతుడిలో ఐక్యం అవ్వాలని అందుకు కదా మనకి ఈ జన్మ మా జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అందుకు కదా ఈ ఉపాధి మనకి దక్కింది. అలాంటి దక్కిన ఉపాధిని మనం భగవంతుడి కోసం ప్రాకులాడకుండా, భగవంతుడి యందు ఈ ఉపాధిని పెట్టకుండా, భగవంతుడి కోసం చేయకుండా మిగతా ఇతరత్రా విషయాలలో, ఈ మిగతా ఇతరత్రా లంపటాలలో పడి కొట్టుకుంటున్నాం కదా. అందుకని ప్రహ్లాదులు వారు ఇక్కడ ప్రత్యేకంగా చెబుతున్నారు, ఇక్కడ ఈ లోకంలో జన్మించడమే ఒక మహా దుఃఖ కారణమవుతున్నది. మరణించేటప్పుడు అంతకన్నా భయం, దుఃఖం, యమయాలను అనుభవించే సమయంలో మహోగ్రమైనటువంటి దుఃఖం పుట్టిన ప్రతి ప్రాణికి కలుగుతున్నది. దుఃఖము సుఖము రెండు జాగ్రత్తగా పట్టుకోండి. మనలోనే దుఃఖము ఉన్నది, మనలోనే సుఖము ఉన్నది. మనం ఇక్కడ ఇంకా పదాలు వాటిల్లోకి వెళ్ళామంటే దాని వివరం చాలా పెద్దదిగా ఉంటుంది. కాకపోతే కాస్తంత తెలుసుకుందాం అనేటటువంటి ప్రయత్నం. దుఃఖము సుఖము. ఖ అనేటటువంటి పదానికి ఆకాశం అనేటటువంటి అర్థము. ఆకాశం అంటే శూన్యము. ఆ శూన్యానికి మనం ఆపాదించేటటువంటిది పుత్ర మిత్ర కళత్ర బంధు బాంధవ్యత సదాశీ జనాది ఇలాంటివన్నీ కూడా మనం ఆపాదించుకొని ఇదే సుఖముగా ఉన్నది అనుకుంటున్నాం. కానీ వాటి నుంచి వచ్చేటటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలన్నింటికి కూడా మనం ఆపాదించుకునేటటువంటి దానికే దుఃఖము అనేటటువంటిది వస్తున్నది. ప్రాణి, పుట్టినటువంటి ప్రాణి భగవంతుడి కోసం భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉంటుండగా ఆ ధార్మికబద్ధమైనటువంటి జీవనాన్ని విడిచిపెట్టి ఇతరత్రా విషయాలన్నింటిలోకి మనం ఈ కలి ప్రభావానికి లోనై భార్య అవ్వచ్చును, పుత్రులు అవ్వచ్చును, కుటుంబం అవ్వచ్చును, సంఘం అవ్వచ్చును, అలాగే ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మార్గములోని కూడా భగవంతుని విడిచిపెట్టి విస్మరించి ఏనాడైతే మనం తిరుగుతున్నామో ఆనాడు మనకందరికీ కూడా దుఃఖం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని ఇక్కడ ప్రహ్లాదుల వారు చెబుతున్నారు. ఎంతవరకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే రుణానుబంధ రూపేణ ఎంతవరకు ఆ రుణం ఉంటుందో అంతవరకు ఆ రుణం గురించి మనం ఆలోచన చేయాలని తప్పిస్తే ఇంకా ఆ రుణం విడిచిపెట్టేసిన తర్వాత కూడా అదే మనకి పరమావధి అనేటటువంటి భావనలో ఏ మానవుడైతే కొట్టుకుంటాడో వాడికి దుఃఖమే జీవితానికి కారణమవుతుంది అని చెబుతున్నారు ప్రహ్లాదుల వారు. గర్భేచ సుఖలేశోపి భవద్భిః అసుమీయతే యదతద్ గధ్యతామేవం
సర్వం దుఃఖమయం జగత్తు. సరే, గర్భవాసం దగ్గర నుంచి, గర్భవాసం చేసినటువంటి ప్రతి ఒక్క ప్రాణి దగ్గర నుంచి అంత్యమందు భగవంతుడిలో ఐక్యమైన అయ్యేటటువంటి ప్రాణి వరకు ఈ మధ్యలో జరిగేటటువంటి ఈ మహానాటకం అంతా కూడా దుఃఖమయం జగత్, దుఃఖమయంతో నిండి ఉన్నది అని చెబుతూ తదేవమతి దుఃఖానాం మాస్పదేత్ర భవార్ణవే భవతాం కథ్యతే సత్యం విష్ణురేక పరాయణం అని చెప్తున్నారు. అయ్యా ప్రహ్లాదుల వారు, ఇదంతా కూడా దుఃఖమే అంటున్నారు కదా, ఈ జన్మే దుఃఖం అంటున్నారు కదా, దీనికి మూల కారణం ఏమిటయ్యా అని మనం అడిగినట్లయితే ఆయన చెప్పినటువంటిది, దుఃఖ కారణమైనటువంటి సంసారం అనే సాగరంలో మీకు ఒకే ఒక్క సత్యం కనిపిస్తుంది. ఆ ఒక్క సత్యమే విష్ణువు. వ్యాపునోతి ఇది విష్ణువు. ప్రకృతి యావత్తు కూడా వ్యాపించి ఉండేటటువంటి వాడు విష్ణువు, విష్ణుమూర్తి. ఆయనే ముఖ్యమైనటువంటి దిక్కు మనకి. ఆయన పాదాలని పట్టుకున్నటువంటి మానవుడు సర్వకాల సర్వావస్థల యందు ఎలాంటి దుఃఖానికి లోను కాడు అని ఇక్కడ ప్రహ్లాదులు చెబుతున్నారు. ఇంకా ఇంకా పరమాద్భుతమైనటువంటి వివరాలు ప్రహ్లాదులు వారు చెబుతున్నారు. వాటన్నింటినీ కూడా తెలుసుకుందాం, జీవితానికి అన్వయం చేసుకుందాం, మన జీవితాన్ని సాధకతం చేసుకుందాం. అందరూ విష్ణు పురాణాన్ని వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి ధరింపజేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరి ఆశిస్తూ హరి ఓం స్వస్తి.